చూస్తూనే ఉన్నాం. SIP 200 పేజీలు ఉన్న ఈ పుస్తకాన్ని చూసినప్పుడు అమ్మో ఎంత పెద్ద పుస్తకం చదవాలని అనిపిస్తుంది. ఖాళీ టైం దొరికే వరకు దాని వైపు కూడా చూడాలనుకోము. ఎప్పుడో ఒకసారి కాలక్షేపం కోసం ఆ పుస్తకం తీసి 2 పేజీలు తిప్పగానే మొదట్లో బోరింగ్గానే అనిపిస్తుంది. 10 పేజీల వరకు బలవంతంగానే చదువుతాం. కథ మెల్లగా బుర్రలోకి ఎక్కే కొద్దీ దాన్ని వదలాలని అనిపించదు. గ్యాప్ లేకుండా కథ పూర్తయ్యే వరకు ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉంటాం. SIP ఇన్వెస్ట్మెంట్ కూడా అలాంటిదే. ప్రారంభించేటప్పుడు ఎలాంటి ఫలితాలు కనిపించవు. ప్రతి నెల పెట్టుబడి పెడుతున్నా అది పెద్ద మొత్తంలో కనిపించదు. దీంతో ఇన్వెస్ట్మెంట్ను కొనసాగించాలని కూడా అనిపించదు. కానీ ఏదో ఒక రోజు పెట్టుబడిదారుకు SIP ప్రయోజనాలు అర్థమవుతాయి. స్నోబాల్ ఎఫెక్ట్ లాగా పెట్టుబడికి వడ్డీ రావడం, ఆ వడ్డీ మళ్ళీ పెట్టుబడిగా మారడం, ఆ పెట్టుబడికి మళ్ళీ వడ్డీ రావడం, ఇదంతా రియల్ లైఫ్లో భలే కిక్కిస్తుంది. ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తున్న డబ్బు కళ్ళ ముందు అలా పెరిగిపోతుంటే ఈ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ SIP పెట్టుబడి ప్రారంభమయ్యేది చిల్లరతోనే అయినా ముగిసేది మాత్రం పెద్ద మొత్తంగా ఉంటుంది. అది కొన్నిసార్లు మనం ఊహించినంతగా ఉంటుంది. SIP అంటే ఏంటి? SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. తెలుగులో దీన్ని క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక అని అంటారు. ఈ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్లో క్రమంగా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. గ్రో, అప్స్టాక్, ఫోన్పే వంటి యాప్స్లో ఈ ఖాతాను తెరవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత SIP ద్వారా నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత లక్ష్యాలను తగిన విధంగా ఉండే ఫండ్ను ఎంచుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బు తీసి మీ SIP ఖాతాలో జమ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి. అన్ని వివరాలు పూర్తిగా ఇచ్చేసి SIP ప్లాన్ను నమోదు చేయాలి. ఆ తర్వాత ప్రతి నెల మీ అకౌంట్ నుంచి కొంత డబ్బు SIPలోకి జమ అవుతుంది. అయితే ప్రతి నెల కనీసం 500 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని ఫండ్లలో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ నిర్ణీత కాలం వరకు డబ్బును వెనక్కి తీసుకోవడానికి వీలు ఉండదు. SIPపై వచ్చే లాభంపై ట్యాక్స్ కూడా చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్ల విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి తరచూ మారుతూ ఉంటుంది. కొన్ని తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ బెటర్, కానీ ఇందులో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రిస్క్ వద్దనుకుంటే మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంటే వివిధ ఫండ్స్లోకి ఆ డబ్బును మళ్లించాలి. ఫండ్ కంపెనీని ఎంచుకునే ముందు ఆ కంపెనీ చరిత్ర, పెట్టుబడి వ్యయం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారన్నది కూడా ముఖ్యమే. దీర్ఘకాలిక పెట్టుబడి ఈక్విటీ ఫండ్ల మంచివి. స్వల్పకాలిక పెట్టుబడికి డెట్ ఫండ్లు బాగా పనిచేస్తాయి. స్వల్పకాలిక హెచ్చుతగ్గుల విషయంలో అసలు ఆందోళన చెందకూడదు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దానికంటే ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వస్తాయని గుర్తుంచుకోవాలి. SIPలలో రెగ్యులర్ SIP, టాపప్ SIP, ఫ్లెక్సిబుల్ SIP, పర్మనెంట్ SIP, ట్రిగ్గర్ SIP ఇలా వివిధ రకాలు ఉంటాయి. మనకు అనుకూలంగా ఉండే ఏ రకమైన SIPలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చట. రిటర్న్ ఎలా ఉంటాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లో SIP ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చక్రవడ్డీ లభిస్తుంది. ప్రతి నెల పొదుపు చేసేది కొద్ది మొత్తమే అయినా కాలం గడుస్తున్న కొద్దీ ఆ కొంచెం డబ్బుకే వడ్డీ పెరుగుతూ పోతుంది. అందుకే రిటర్న్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలపు పొదుపు ద్వారా మరింత రాబడులు వస్తాయి. అందుకే తక్కువ వయసున్నప్పుడే SIP స్టార్ట్ చేయాలి. మీకు ఎంత రాబడి వస్తుందనేది SIP క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల రామారావు అనే ఒక వ్యక్తి ప్రతి నెల 1000 రూపాయలతో SIP ప్రారంభిస్తే 12% రాబడితో అతని పదవీ విరమణ సమయంలో 60 ఏళ్లకు 55 లక్షలు పొందుతాడు. అంటే ఈ 35 ఏళ్లలో అతను పొదుపు చేసింది 4.2 లక్షలే అయినా 50.8 లక్షలు కేవలం వడ్డీ రూపంలోనే వస్తాయి. రాబడి మొత్తంలో అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కేవలం 7 నుంచి 8% మాత్రమే. ప్రతి ఏడాది టాపప్ చేసుకుంటూ SIP ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రాబడులు మరింత పెరుగుతాయి. ఏడాదికి 10% టాపప్ ప్లాన్తో నెలకు 1000 రూపాయలతో SIP ప్రారంభిస్తే 35 ఏళ్లలో అతనికి వచ్చే రాబడి 1.8 కోట్లు.
సాధారణ ప్రజలకు ఇదొక పెద్ద సంఖ్యలా కనిపిస్తుంది, కానీ ప్రతి నెల క్రమశిక్షణతో సిప్ చేస్తే అంత డబ్బు మనం కూడా సంపాదించవచ్చు అని గమనించాలట. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే అనేది తర్వాత న్యూస్. ఇప్పుడు ఇదైతే మనం వేటూ న్యూస్ నుంచి తీసుకున్నటువంటిది ఫ్రెండ్స్.